నువ్వు హిందువువా? అయితే నీ దగ్గర ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియోని చూడు. చూస్తున్నావా ఎంత కిరాతకంగా చంపుతున్నారో? చూస్తున్నావా? ఇది బంగ్లాదేశ్లో జరిగింది. ఇది మన హిందువులను ఎంత దారుణంగా చంపుతున్నారో చూసావుగా. చెవులు బాగా పెద్దవిగా చేసుకొని విను. దేశంలో ఎక్కువగా ముస్లింలు ఉంటే వేరే మతస్థులను బతకనివ్వరు. ఎందుకంటే ప్రపంచమంతా ముస్లింలు మాత్రమే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు బంగ్లాదేశ్, రేపు మన దేశంలో కాదని నమ్మకం ఏంటి? గ్యారంటీ ఏముంది? ఇప్పుడు హిందువుల్లో సగ భాగం కూడా లేని ముస్లింలు హిందువులని దేశం నుంచి తరిమేస్తాం, 15 నిమిషాలు చాలు అంటున్నారు. అదే హిందువులలో సగభాగం అయితే వాళ్ళది ఆధిపత్యం వస్తే నా నోటితో నేను చెప్పలేను. ఇలా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? మనది, హిందువులది. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే రేపు మాట్లాడడానికి గొంతు కూడా ఉండనివ్వకుండా చేస్తారు. ఇంకా 4 వీడియో చూస్తూ ఇంట్లోనే మూల కూర్చుంటావు? లేయి, బయటికి రా. హిందువులపైన జరుగుతున్న దారుణాలను హరికట్టు. అది నీ బాధ్యత, అది నీ ధర్మం. ముస్లింలు ఏమంటారు? మేము ఉగ్రవాదులం కాదు, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. ఎస్, వాళ్ళకు మీకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మన దేశం మీద దాడి చేసిన ప్రతి ఉగ్రవాది ఒక ముస్లిము. ఇది గుర్తుపెట్టుకో. ఓ హిందువా, ఇకనైనా మేలుకో. మన ఓటుని ఈ లుచ్చా లాంటి కాంగ్రెస్ పార్టీకి కాకుండా మన కోసం, మన ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడుతున్న బీజేపీకి ఓటు వేసి మన దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్.